హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్లో. ఈరోజు ఢిల్లీలో ఎర్రకోట దగ్గర మెయిన్ 1 గేట్ దగ్గర ఒక బాంబ్ బ్లాస్ట్ అయితే జరిగింది. కారులో 8 మంది ప్రాణాలు కోల్పోయారు, 20 మంది దాకా క్షతగాత్రులు అయ్యారు. వీళ్ళందరికీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారనేసి న్యూస్ అయితే వచ్చింది. ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అసలు ఇది ఎలా జరిగిందని ఇన్వెస్టిగేషన్ క్లూస్ టీమ్ అయితే దర్యాప్తు స్టార్ట్ చేసేసినాయి. అయితే ఇక్కడ వస్తున్న గాసిప్ ఏంటంటే అది ఉగ్రవాదుల దాడి అని అంటున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏటీఎస్ చేసిన ఉగ్రవాద యొక్క ఇన్వెస్టిగేషన్లో చాలామంది ఉగ్రవాదులు దొరికారు. అందులో తెలుగు వాళ్ళు ముస్లిం కుర్రుడు ఎవరో దొరికాడు. వాళ్ళ దగ్గర చాలా వరకు ఆయుధాలు అండ్ ఆర్డిఎక్స్ దొరికిందని చేసి చెబుతున్నారు. ఆ తరుణంలోనే ఇప్పుడు ఈ ఢిల్లీ ఎర్రకోట దగ్గర మెయిన్ గేట్ 1 దగ్గర జరిగిన బాంబ్ బ్లాస్ట్కి ఏమైనా లింక్ ఉందా అనే దాని మీద దర్యాప్తు అది చేస్తున్నారండి. ఇంకా పూర్తి సమాచారం అయితే రావాలి. కొన్ని విజువల్స్ అయితే మీ ముందు ప్రవేశపెడుతున్నాను, చూడండి. बॉम्ब ब्लास्ट हुआ है लाल किले के सामने अभी 1 मिनट पहले। एक गाड़ी के अंदर बॉम्ब था, बहुत भयंकर बॉम्ब ब्लास्ट हुआ है लाल किले के सामने। हटो भैया, बॉम्ब ब्लास्ट हुआ है, भयंकर तरीके से बॉम्ब ब्लास्ट हुआ है। लाल किले के ऊपर बम ब्लास्ट बहुत बड़ा हुआ है इस समय। ఇండియన్ గవర్నమెంట్ నెక్స్ట్ ఏం చేయబోతుందన్న దాని మీద ఉత్కంఠత నెలకొంది. ఇక టీవీ ఛానల్స్లోని ఏం డిబేట్స్ అయితే జరుగుతాయో చూద్దాం మరి.